వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ మరోసారి కుట్ర పన్నిందా? ఆ విషయాన్ని అమెరికాకు హెచ్చరించింది ఇజ్రాయిలేనా? ఇది కేవలం ఒక ఇంటెలిజెన్స్ అలర్ట్ మాత్రమేనా, లేక మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధానికి నాంది పలికే పరిణామం? అసలు ఈ పరిణామం వెనుక దాగి ఉన్న జియో పొలిటికల్ గేమ్ ఏంటి? ఇజ్రాయెల్ గూఢాచార సంస్థలు అమెరికాకు అందించిన తాజా సమాచార ప్రకారం ఇరాన్కు చెందిన వర్గాలు డొనాల్డ్ ట్రంప్పై మరో హత్యాయత్నానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు హెచ్చరించాయి. ఇక అంతర్జాతీయ మీడియా కథనాలు దీనికి సంబంధించి పేర్కొన్నాయి. ఇక నిఘా ఆధారిత హెచ్చరిక మాత్రమే. దీనిపై అమెరికా అధికారులు బహిరంగంగా పూర్తి వివరాలను అయితే ఇంకా వెల్లడించలేదు. అసలు ఇరాన్కి ట్రంప్పై ఎందుకు అంత కోపం? దానికి సమాధానం 2020లో ఉంది. అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్కి చెందిన అత్యంత కీలక సైనికాధికారి కాసిం సొలైమనీ మరణించారు. ఆ ఆపరేషన్కి ట్రంప్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నాయకత్వం పలుసార్లు ప్రకటించింది. గతంలో కూడా అమెరికా న్యాయశాఖ ఇరాన్కి సంబంధం ఉందని ఆరోపించి కొన్ని హత్యాకుట్ర కేసులను కూడా వెల్లడించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అందించిన తాజా సమాచారం వల్ల వాషింగ్టన్లో భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉంది. ఇజ్రాయెల్ ఈ సమాచారాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెట్టింది? కొంతమంది విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఇరాన్పై అమెరికా ఒత్తిడి కొనసాగాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. మరోవైపు ట్రంప్ మాత్రం ఇటీవల కొన్ని సందర్భాలలో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ ఉద్దేశాలపై అధికారిక నిర్ధారణ ఎక్కడా లేదు. ఇవి విశ్లేషణలుగా మాత్రమే చూడాలి. ఏదేమైనా కానీ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగదు. యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశాలు కోరుకోవట్లేదు. మరి ట్రంప్పై ఇరాన్ హత్యాకుట్ర ఎంతవరకు నిజం? ఇజ్రాయెల్ ఇప్పుడే దాన్ని లీక్ చేయడానికి కారణం? ఇవన్నీ చూస్తుంటే ఒక దేశం మీద ఒక దేశం కొట్టుకు సావడానికి సిద్ధంగా ఉన్నాయే తప్ప కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేవనే విషయం బయటపడుతోంది. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.